Dear students and parents, welcome to Dr. TCS Career Guides. Students and parents, so మీరు అందరూ కూడా JEE Mains సెషన్ 1 కంప్లీట్ చేశారు. సో ఎమ్మటే మీకు ఏప్రిల్ సెషన్ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభమైంది అనమాట. సో ఫస్ట్ రోజు దాదాపు 10,000 మంది స్టూడెంట్స్ అనేది కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారు అనమాట. నార్మల్గా మీ అందరికీ తెలిసింది సెషన్ 1 తర్వాత సెషన్ 2కి ప్రతి ఇయర్ కూడా ఒక 2 లక్షల మంది స్టూడెంట్స్ పెరిగే అవకాశం ఉంది. మనకు సెషన్ 1లో దాదాపు 13 లక్షల మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు కాబట్టి ఇంకొక మినిమం ఒక 2 lakhs మెంబర్స్ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి ఒక 15 లక్షల మంది సెషన్ 2కి రాసేటువంటి అవకాశం అనేది ఉందన్నమాట. ఇది ఒక మన ప్రాథమిక అంచనా. సో ఒకే రోజు 10,000 మంది అప్లై చేశారంటే నాకు కొంత డౌట్ అనేది వచ్చిందనమాట. సో ఆ డౌట్ ప్రకారం మిమ్మల్ని కొంచెం అలర్ట్ చేద్దాం ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. స్టూడెంట్స్ ఎవరైతే JEE Mains సెషన్ 1 అన్ని కరెక్ట్గా అప్లై చేసి ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారో మీ అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ ఏమి లేవో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక 3 నిమిషాల్లో మీరు మీ అప్లికేషన్ ఐడి మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఏప్రిల్ సెషన్ యొక్క ఫీజు కట్టేస్తే మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ ప్రాసెస్ అయిపోతుంది అనమాట. అంతే తప్ప మనం ఫస్ట్ టైం మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసాం మళ్ళీ కొత్త రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీజు కట్టాలి అనేటువంటి తప్పులు అయితే మీరు చేయకండి. డబుల్ రిజిస్ట్రేషన్ కనుక చేసినట్లయితే మీరు టోటల్ క్యాండిడేట్స్లే క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఏ మిస్టేక్స్ లేకుండా విజయవంతంగా ఎగ్జామ్ రాసేసారో ఏప్రిల్ సెషన్కి మీరు అప్లై చేస్తున్నారో మీ అప్లికేషన్ ఐడి పాతదే వాడండి. ఆ పాస్వర్డ్తో లాగిన్ అయిపోయి సో ఏమి చేంజెస్ ఉండవు కాబట్టి మీరు సింపుల్గా మీరు ఫీజు పే చేసినట్లయితే మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ ఏదైతే వాళ్ళ కేటగిరీ కావచ్చు సిటీ చేంజెస్ కావచ్చు ఇట్లా కొన్ని అయితే 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్లో కానీ ఏమైనా తప్పులు కనుక మీరు అప్లోడ్ చేస్తున్నట్లయితే ఎలాగో తప్పుగా చేశాం కదా ఇక మళ్ళీ మనం కొత్త అప్లికేషన్ పెడితే బాగుంటుందని చెప్పేసి అట్లా సెకండ్ అప్లికేషన్ పెడతారేమో ఉద్దేశంతో మీకు నేను అలర్ట్ చేస్తున్నాను అనమాట. మీకు ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే ఎడిట్ ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు వెయిట్ చేయండి. ఏమంటే ఫస్ట్ రోజు సెకండ్ రోజు మీరు అప్లికేషన్ పెట్టకుండా దాదాపు మనకి 25th వరకు డేట్ ఉంది. కాబట్టి మీరు కొన్ని రోజులు వెయిట్ చేసినట్లయితే ఎడిట్ ఆప్షన్ ఇచ్చినట్లయితే మీరు వాటన్నిటిని ఎడిట్ చేసుకొని మళ్ళీ కొత్తగా మీరు ఫీజు పే చేసినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండే అవకాశం లేదనమాట. కానీ మన మిస్టేక్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు రెండో అప్లికేషన్ కొత్తగా మీరు పెట్టినట్లయితే టోటల్గా మీ JEE Mains 2025 యొక్క అప్లికేషన్ ఫామే మొత్తాన్ని కూడా పక్కన పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి అటువంటి మిస్టేక్స్ ఎవరు కూడా చేయొద్దు. అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ మొన్న ఓపెన్ అవుతుంది కాబట్టి తొందరపడాల్సిన పని లేదు. ఒక 1 week వరకు వెయిట్ చేయండి. అట్లీస్ట్ 15th వరకు మీరు వెయిట్ చేసి ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నారా లేదని తెలుసుకొని మీరు అప్లై చేయండి తప్ప మళ్ళీ సెకండ్ అప్లికేషన్ పెట్టారన్నట్లయితే మాత్రము మీరు ఇబ్బంది పడే అవకాశం ఉందన్నమాట. సో ఈ మెసేజ్ ఇద్దాని ఉద్దేశంతో వీడియో చేశాను. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. Sorry, it's DJ.